హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీకు అవసరమైన 4 ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్, దాంతోపాటు అప్డేట్స్ కూడా ఇంటర్లింక్లో ఏమొచ్చాయనేది ఇందులో మనం తెలుసుకుందాం. ఇందులో ప్రతిదీ కూడా మీకు అవసరమైందే అనుకుంటున్నాను నేనైతే. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంది, వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఇందులో నోటిఫికేషన్ రాకపోతే అందులో త్వరగా వీడియోలు వస్తాయి. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి కేవైసీ గురించే మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కేవైసీ అసలు ఎంతమందికి అవుతుంది, అసలు కేవైసీలు అవుతున్నాయా లేదా, ఎందుకు అవడం లేదు, ఇవన్నీ కూడా మనం ఒక 2 నిమిషాలు మాట్లాడేసి దాని తర్వాత మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా మే 18వ తారీఖు మనం పెట్టిన పోలింగ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం మీద ఒక 400 మంది ప్లస్ వ్యక్తులైతే మనకి పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో 250 మందికి అయితే ఎటువంటి కేవైసీ స్టేటస్ స్టార్ట్ అవ్వలేదు. కానీ 180 మందికి లెవెల్ 1 అనేది కంప్లీట్ అయింది. అలాగే 14 మందికి లెవెల్ 2 అనేది కంప్లీట్ అయింది. అలాగే లెవెల్ 3 కూడా ఒక 15 మంది దాకా కంప్లీట్ అయింది. అంటే కేవైసీలు అవుతున్నాయి, కొంతమందికి ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి రీసెంట్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆ కేవైసీ రావాలనుకుంటే మనం ఏ ఆప్షన్ ఆన్ చేయాలి ఏంటి అనేది మన రీసెంట్ వీడియోలు ఉంటాయి. మన ఛానల్లో ఇంటర్లింక్ సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా దొరుకుతాయి. ఓకే, కాబట్టి కేవైసీలు ఇవ్వట్లేదు అనేది కాదు, కొంతమందికి మాత్రం ఇంకా రాలేదు. వాళ్ళ యొక్క మ్యాట్రిక్స్ బట్టి, వాళ్ళు చేస్తున్న మైనింగ్ స్పీడ్ బట్టి, బర్నింగ్ హిస్టరీ బట్టి, అన్నిటి బట్టి లెక్క ఉంటుంది. మ్యాక్సిమం నా తెలిసిన వాళ్ళు నా డౌన్ లైన్లో చాలామందికి కూడా కేవైసీలు అనేవి ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ లెవెల్ మాత్రం ఫస్ట్ లెవెల్ అందరికీ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ లెవెల్లోకి వస్తుంది. అప్పుడు దాకా మీరు 1 నెల 2 నెలలున్నా సెకండ్ లెవెల్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి మ్యాక్సిమం వచ్చే నెలలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ అఫీషియల్ మంది ఉంది కదండి, అఫీషియల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. అఫీషియల్ యాప్ ఓపెన్ చేయగానే చాలామందికి రీలాగిన్ అని కూడా అడుగుతుంది. అంటే అత్తమాటికి లాగౌట్ అయిపోతుంది, ఎలా లాగిన్ చేయాలో కూడా తెలియదు. అది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. దానికన్నా ముందు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ వీసా సూపర్ కార్డ్ ఈస్ లైవ్ అని కూడా వచ్చింది. దీని గురించి కూడా చాలామంది అయితే పర్సనల్గా అడుగుతున్నారు. మనకి బేసిక్గా ఏం లేదండి, ఆల్రెడీ గతంలో ఉన్నదే కొద్దిగా మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ మనకి గతంలో లాగే మనం దీన్ని కూడా ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇంటర్లింక్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, కనెక్ట్ చేసుకుంటే అదే కనెక్ట్ అయ్యిద్ది. చాలాసార్లు బ్యాక్ వస్తుంది. ఇది కూడా మనకు కొద్దిగా టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అన్నమాట. అప్డేట్ అనేది ఇంకా సరిగ్గా అవ్వలేదని అర్థం చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం పక్కన పెట్టేస్తే మనకి అప్లికేషన్లో వచ్చిన చేంజెస్ ఆల్రెడీ యాక్టివ్ బౌంటీ సీజన్ అనేది జూన్ 13 దాకా ఉంది. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. ఎలా పార్టిసిపేట్ చేయాలో మన దాంట్లో వీడియో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ వెరిఫైడ్ ఐటీఎల్జీ టెస్ట్ నెట్ ఎలా చేసుకోవాలని కూడా మనం వీడియో చేసాం, అది కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీకి సంబంధించిన వైట్ పేపర్ సంబంధించింది కూడా ఇక్కడ చేసుకోండి. ఓకే, ఇది నార్మల్ వీసా కార్డు, ఇదైనా సరే అదే ఓపెన్ అయితే. అలాగే మాస్టర్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పేసాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మొత్తం తెలుస్తుంది. చూసారు కదా, కేవలం నా డైలీ మైనింగ్ రేట్ వచ్చేసి 12% ఉంది. గ్రూప్ మైనింగ్ రేట్ లేదు. 3 మాత్రమే జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా 33% రేట్ మాత్రం యాక్టివ్గా ఉన్నారు. దాదాపు 104 బర్నింగ్ హిస్టరీ ఉన్నాయి. ఇది నా డెమో అకౌంట్ అండి, ఒరిజినల్ అకౌంట్ కాదు. ఒరిజినల్ అకౌంట్ అనేది మంచిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను వెరిఫై నవ్ అని క్లిక్ చేస్తే ఏమొస్తుందని చూద్దాం. చూసారు కదండి, వెరిఫై నవ్ అని క్లిక్ చేయగానే నాది ఇంకా క్యూలో ఉంది. ఎందుకు క్యూలో ఉందంటే మరీ దారుణంగా నాది ఇక్కడ మొత్తం చూశారు కదా ఎంత దారుణంగా ఉందో. ఎంత దారుణంగా ఉంటే అవ్వదు. బర్నింగ్ హిస్టరీలు ఉండి, మైనింగ్ రేట్ సరిగ్గా లేక, గ్రూప్ మైనింగ్ లేక ఏమీ లేకపోతే అవ్వదు. గ్రూప్ మైనింగ్ లేకపోయినా మిగతా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే అవుతుంది, ఏమీ లేకపోతే అవ్వదు. కాబట్టి ఇక్కడ నాకు చూస్తుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, సింక్రనైజ్ నవ్ అనే ఆప్షన్ చూసారు, దీని మీద క్లిక్ చేయాలి. దీనికన్నా ముందు అసలు క్యూలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ చూసారు, ఇండియాలో 12 లక్షలు దాదాపు మొత్తం మీద ఇక్కడే ఒక 16 నుంచి 20 లక్షల మంది క్యూలో ఉండి ఉంటారు. అంటే వీళ్ళకి ఇంకా అవ్వాలి, కొద్దిగా అవుతుంది. మీరు ఆల్రెడీ చెక్ చేశారు కదా రిజల్ట్ అనేది. ఇక్కడ మనం సింక్రనైజ్ యువర్ మ్యాట్రిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సింక్రనైజ్ నవ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ పైన సింక్రనైజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే మధ్యలో ప్రతి 12 గంటలకు ఒకసారి మీరు చెక్ చేయండి. ఇదిగోండి 12 గంటల తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా చేస్తూ ఉంటే కేవైసీ అవ్వడం వాళ్ళకి త్వరగా కేవైసీ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే లెవెల్ 1 అనేది మీకు స్టార్ట్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది పైనుంచి. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది, కేవైసీ అనేది 24 గంటలు చేసుకోండి అని. ఎలా చేసుకోవాలనేది మన ఆల్రెడీ మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో వీడియో ఉందో చెక్ చేసాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
మనకి మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే వర్షన్ 6.0. ఓకే, ఆల్రెడీ 5.0లో 5.2లో అన్నీ అయినాయి. ఇప్పుడు వర్షన్ 6.0 కమింగ్ ఇన్ జూన్ 2026. ఓకే, ఇక్కడ మొత్తం మనం దాని యొక్క డీటెయిల్స్ ఆయన ఏం చెప్పారనేది మొత్తం చదివినట్టయితే ఇంటర్లింక్లో మనకి ప్రైవేట్ మైనెట్ అనేది వర్షన్ 6లో రానుందని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. వర్షన్ 6 అనేది ఎప్పట్లో వస్తుంది, మనకి జూన్ నెలాఖరులోపు ఎప్పుడైనా సరే రావచ్చు. ఓకే, అప్పుడు మనకి ప్రైవేట్ మైనెట్ లాంచ్ అయింది. ప్రైవేట్ మైనెట్ అంటే ఎవరికైతే ఆల్రెడీ 3 స్టెప్లు కేవైసీ కంప్లీట్ అయిందో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న 10,000 కాయిన్లో 1,00,000 కాయిన్లో ఎన్ని లక్షల కాయిన్లు ఉంటే అందులో కొన్ని కాయిన్స్ వాళ్ళ యొక్క హెచ్ఎస్ బట్టి ఏసీఎస్ బట్టి కొన్ని కాయిన్స్ అనేవి వెరిఫైడ్ ఐడియాలజీగా మారుతాయి. ఆ వెరిఫైడ్ ఐడియాలజీగా మారిన కాయిన్స్ మనకి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ పైన వస్తాయి. ఓకే, ఈ పైన వెరిఫైడ్ ఐడియాలజీ కాయిన్స్ వస్తాయి. వాటిలో మాత్రం మనం వేరే వాళ్ళకి షేర్ చేయడానికి కానీ అమ్ముకోవడానికి కానీ పనిచేస్తుంది. డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో వాటిలో లిస్ట్ అవ్వదు. మనం కేవలం ప్రజెంట్ P2P పర్సన్ టు పర్సన్ మాత్రమే షేర్ చేయగలం. అది మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ వస్తాయి. ఓకే, కేవైసీ లేని వాళ్ళకి అవన్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు చెప్పాం కదా, ఆ కేవైసీకి మనం సింక్రైజ్ అవ్వని కట్టి అన్నీ ట్రై చేయండి. ఓకే, దాంతోపాటు మనకి ఇంకా ఏమొస్తాయంటే దాంతోపాటు ఇంకా కొద్దిగా అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తుంది. వెరిఫైడ్ ఐడియాలజీ స్టేకింగ్ కానివ్వండి, అంటే వెరిఫైడ్ ఐడియాలజీ స్టేకింగ్ కానివ్వండి, వెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంతోపాటే స్టార్ట్ అవుతాయి. అలాగే డావోలో మనం వేసాక మనం రీసెంట్గా ఓటింగ్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే డియాప్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, దాని తర్వాత డిజిటల్ అసెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే పేమెంట్ పాయింట్స్ కానివ్వండి, అలాగే మనకి యూజర్ ఇంటర్ఫేస్ స్టేకింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి మొత్తం క్లారిటీగా అయితే కేవీ గారు అయితే మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ 1-2 సార్లు వాళ్ళు జూన్ అని చెప్పి ఇప్పటికి 4-5 సార్లు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకి ఈ జూన్ నెలాఖరులోపే ప్రైవేట్ మైనెట్ లాంచ్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమైనా 1-2% ఏమైనా మిస్ అయితే ఒక 10 రోజులు అటు ఇటు అయ్యిద్ది. ఎందుకు మిస్ అయ్యిద్ది అంటే కొన్నిసార్లు మనం పర్ఫెక్ట్గా అంతా రెడీ చేసి లాంచ్ చేసినా సరే ప్లే స్టోర్ వాళ్ళు ఉంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళు యాక్టివేషన్ చేస్తేనే ప్లే స్టోర్లో అప్డేట్ అవుతుంది. వాళ్ళు ఓకే చేయకపోతే ప్లే స్టోర్లో అప్డేట్ అవుతుంది. దీనివల్ల కూడా కొన్నిసార్లు టైం పడుతుంది అన్నమాట. రీసెంట్గా ఏంటంటే 5.1 వచ్చినప్పుడు కూడా ప్లే స్టోర్ వాళ్ళు వెంటనే ఓకే చెప్పలేదు, దానివల్ల కొద్దిగా టైం పట్టింది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. బౌండరీ స్టేషన్ గురించి కానీ వర్షన్ 6.0 అనేది మనకు వచ్చే నెలలో వస్తుంది. కాబట్టి ఈలోపు మ్యాక్సిమం ఎవరైతే మైనింగ్లు ఆపేశారో వాళ్ళందరూ కూడా మైనింగ్లు చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ మైనింగ్ల హిస్టరీ అనేది పడిపోతే మీ బర్నింగ్ హిస్టరీ అనేది దారుణంగా ఉంటే మీకు ఖచ్చితంగా కేవైసీలు అవ్వవు. ఓకే, కాబట్టి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. ఇక్కడ మైనింగ్లు మిస్ చేయకుండా మైనింగ్లు చేయడము, బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకోవడము, అలాగే సింక్రనైజ్ ఆప్షన్ ఇందాక చూపించాను అలా చేయడము. ఇక్కడ చూసారుగా బర్నింగ్లు మామూలుగా ఉండవు. నాకు ఈ అకౌంట్లో దారుణంగా ఉంటాయి. మా రెఫరల్లో కూడా ఆల్రెడీ బర్నింగ్లే ఉన్నాయి. ఓకే, జాయిన్ అయిన 3లో 2 బర్నింగ్లు ఉన్నాయన్నమాట. ఈ రకంగా అయితే ప్రజెంట్ మనకైతే ఉండడం జరిగింది. ఇక్కడ బర్నింగ్ అయిన కాయిన్స్ రివర్స్ తెచ్చుకోవాలి ఏంటంటే మీకు ఇక్కడ మొత్తం కూడా బర్నింగ్ అనేది ఎలా అవుతుంది అనేది రాస్తుంది. మీరు బ్యాక్ తెచ్చుకోవాలంటే కనీసం ఒక 6 రోజులు 6 మైనింగ్లు ఆపకుండా చేస్తేనే మీకు కాయిన్స్ అన్నీ కూడా పోయినవి కూడా వస్తాయి. అంటే మీకు పోయినవి ఉన్నాయని ఎలా తెలుస్తాయి అంటే బర్నింగ్ అయిందో లేదనేది ఇక్కడే తెలిసిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం చెక్ చేస్తే మనం డైలీ మైనింగ్ చేసిన కాయిన్లు ఇవి. ఈ పక్కన చూసారా, ఈ పక్కన ఉన్న కాయిన్స్ వచ్చి దాదాపు 3,700 కాయిన్స్ నాయి బర్నింగే అయినాయి. అంటే డెమో అకౌంట్ కాబట్టి ఒకటేమో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను, ఒకటేమో నార్మల్ పీపుల్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా మెయింటైన్ చేస్తున్నారు. 2 చెక్ చేయడానికి మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రీలాగిన్ ఎలా అవ్వాలి అనేది కూడా చాలామంది డౌట్. నేను ఒకసారి లాగౌట్ చేసేసి మీకైతే రీలాగిన్ అయ్యి చూపిస్తా. ఈ మధ్య ఇలా వస్తుందండి పేజ్. ఓకే, మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా వచ్చిందనుకోండి, క్లోజ్ అయిపోయి రీలాగిన్ సీజన్ ఎక్స్పైర్ అని చెప్పి సీజన్ కానీ సెక్షన్ కానీ ఎక్స్పైర్ అని కానీ వచ్చింది అనుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కింద డెమో కాకుండా బ్లాక్ కలర్ ఉంది చూసారా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా కింద కంటిన్యూ వస్తుంది కదా, స్కిప్ కొట్టేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయనా లేకపోతే స్కిప్ మీద, అంటే మీకు అర్థం కావడం కోసం కంటిన్యూ మీద కానీ స్కిప్ మీద కానీ నొక్కోవచ్చు. ఇలా కంటిన్యూ మీద నొక్కుతుంటే ఫోటోలు మారుతూ ఉంటాయి అన్నమాట. లేదంటే కింద స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, స్కిప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ కాదు లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ లాగిన్ ఉంది సార్, లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఐడి నెంబర్ తీసుకుంటుంది. ఇది నా ఒరిజినల్ కాదు, డెమో అకౌంట్. ఈ ఐడి నెంబర్ అయితే వాడద్దు మీరు. ఓకే, మీరు వాడాలనుకుంటే పక్కన ఒక ఐడి నెంబర్ వేస్తున్నాను, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడి నెంబర్ అనేది
రిఫర్ కొడుకుని ఇచ్చుకోండి. ఓకే, ఇలా వస్తుంది. దాని తర్వాత మన పాస్వర్డ్ మనకు గుర్తుంటుంది, 6 అంకెల పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ కొట్టాను. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. అంటే మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవుతారా, లేదంటే ఫేస్ స్కాన్ ద్వారా లాగిన్ అవుతారా. ఫేస్ స్కాన్ ద్వారా లాగిన్ అవుతారంటే అవ్వండి, మంచిది. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను చూడండి. అది ఈ అకౌంట్ నా ఫేస్ మీద లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది లాగిన్ అవ్వదు. మీరు మాత్రం నేను ఇప్పుడు చూపించిన విధంగా అలా లాగిన్ అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఫేస్ వేరే వాళ్ళది, వాళ్ళు ఇప్పుడు నా దగ్గర లేరు కాబట్టి నేనైతే మెయిల్ ద్వారా లాగిన్ అవుతున్నాను. మెయిల్ ద్వారానే లాగిన్ అవ్వచ్చు, లేదా ఫేస్ చూపించడం లాగిన్ అవ్వచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఓకే, దాన్ని మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకే, ఈ విధంగా లాగిన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, అంటే కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది. నిమిషాలు కూడా అవ్వదు, 1 నిమిషం గట్టిగా మీ దగ్గర నెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అంటే అత్తమాటికి లాగౌట్ అయిపోతుందని చాలామంది అంటున్నారండి. అది సెక్యూరిటీ పర్పస్ అవుతుంది. నాకైతే అత్తమాటి కావట్లేదు, నాకు వారంకో 10 రోజులకు ఒకసారి మాత్రం అవుతుంది. కొంతమంది మాత్రం చాలాసార్లు అవుతుందని చెప్పి నాకైతే మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అయితే ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో పెడతాను కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. యూట్యూబ్లో కొన్నిసార్లు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పక్కన ఫోటో వస్తుంది కదా, రైట్ సైడ్ ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫోటో మీద క్లిక్ చేసి రీసెంట్గా మనకి ఇక్కడ బౌంటీ సీజన్ అని స్టార్ట్ అయింది కాబట్టి బౌంటీ సీజన్ అనేది మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, బౌంటీ సీజన్ చేసుకోవడం వల్ల కూడా మీకు కొన్ని బాక్సులు అనేవి వస్తాయి. ఓకే, ఈ బాక్సులు అనేవి ఓపెన్ అయితే మీకు దాన్ని బట్టి ఇట్లా కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి. గిఫ్ట్స్ అనేవి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.